మనం పాలకూరతో పాటు కొత్తిమీర అలానే పుదీనా సో ఈ మూడు కలిపి మనం ఇప్పుడు పెస్టో సాస్ లాగా మనం స్పినాచ్ సాస్ లాగా తయారు చేసుకుంటున్నాం. సో ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు. అలానే స్పైస్ కోసం పచ్చిమిర్చి, కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేద్దాం. సో ఈ లోపల నేను పాస్తా సాల్ట్ అండ్ ఆయిల్ వేసి ఉడకపెడుతున్నాను. సో ఈ లోపల మనం సాస్ రెడీ చేసుకుందాం. సో కొంచెం ఆయిల్, సో ఇందులో మనం ఆనియన్ ఫ్రై చేద్దాం. సో మనం ఆనియన్తో పాటు ఏ వెజిటేబుల్స్ కావాలన్నా కూడా అవన్నీ వేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ బట్టి అండ్ అవైలబుల్ వెజిటేబుల్స్ బట్టి ఇంట్లో ఏవైనా వేసుకోవచ్చు. నేను వీటితో పాటు నా దగ్గర గ్రీన్ పీస్ ఫ్రోజన్ ఉన్నాయి, సో అవి కూడా కొంచెం వేసుకుంటాను. సో ఇందులో ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న బ్లెండెడ్ స్పినాచ్, కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్తో ఉన్న లిక్విడ్ని ఇందులో వేసుకుందాం. సో ఆల్రెడీ పచ్చిగానే మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఒక 5 minutes దీన్ని ఉడకనిద్దాం. సో దట్ ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు మనం ఒక 5 minutes బాయిల్ చేద్దాం. అండ్ అలానే అది కొంచెం బాయిల్ అయ్యేసరికి వాటర్ కూడా పోయి చిక్కగా అవుతుంది. ఇందులోనే మనం కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కొంచెం వేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ పాస్తాలో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో సాల్ట్ వేసాం. కొంచెం క్రీమీ రావాలి అనుకుంటే కనుక మనం ఐదర్ పాలైనా వేయచ్చు, లేదా మన దగ్గర రెడీమేడ్ క్రీమ్ దొరుకుతుంది అమ్మది, సో అదైనా వేసుకోవచ్చు. ఇందులోనే నేను పన్నీర్ కూడా వేస్తున్నాను. సో పీసెస్లో కావాలంటే పీసెస్లో వేయచ్చు, లేదా ఇలాగా క్రష్ చేసేసుకుని ఇలా వేసుకోవచ్చు. సో ఇందులో మనం ఉడికించిన పాస్తా వేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇందులో మసాలా ఫ్లేవర్ రావాలి అనుకుంటే కనుక ఇందులో మసాలా వేసుకోవచ్చు. సో ఓన్లీ పాస్తా విత్ పెప్పర్ అని ఇష్టము అనుకుంటే కనుక ఇంకేం వేసుకోవట్లేదు. సో ఈ గ్రేవీలో పాస్తా కూడా ఒక 5 minutes బాయిల్ అయితే సూపర్ వస్తుంది టేస్ట్. సో మీ దగ్గర ఏదైనా ఇలాగా పాస్తా మిక్స్ ఉంటే కనుక ఈ పాస్తా మిక్స్ కూడా వేసుకోవచ్చు.